ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రుల పర్యటనలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, రైతుల సమస్యలపై పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, చంటన్న, గువ్వల గోపాల్, మోహన్ యాదవ్, కిరణ్, కమ్మరి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీడియా ఉద్దేశం ఏమంటే సమావేశం ఎందుకంటే గత వారం రోజుల్లో క్యాబినెట్ మంత్రులు 5 మంది వచ్చి గద్వాల కాన్స్టిట్యున్సీకి వచ్చి అల్చేజ్ చేస్తూ ఏదో చేస్తున్నాము, ఏమేమో చేస్తున్నాము, ఎంతో అభివృద్ధి చేస్తున్నామనే విధంగా మండల ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశకు గురైతే మీరు చేసింది ఏమని కూడా చెప్పలేకపోయినారు. కాబట్టి మిమ్మల్ని మేము ఖండిస్తున్నాం. అభివృద్ధి అని తిరుగుతున్న అల్చేజ్ చేస్తున్నారు. మీ వర్గ విభేదాలు తప్ప మీరు ఆధిపత్య కోరు తప్ప ఏదన్నా గద్వాల జరుగుతుందంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఏది కూడా అభివృద్ధి అనేది మీరు చూపించండి. ఒక్క బిల్డింగ్ కట్టినామా, ఒక రోడ్ వేసినామా అని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కూడా చెప్పండి. కానీ మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రాజెక్టులకు మంత్రులు వస్తారు, 3 మంత్రులు హెలికాప్టర్లు వస్తున్నారు, గట్టి ఎత్తిపోతల పథకం వస్తుంది. ఏ విధంగా ఒక అభివృద్ధి, ఒక నిధులు విడుదల చేసినట్ట చెప్పండి. కాలం కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు పనులు చేయలేకపోతున్నారు. ఎక్కడ టెండర్ని 10 సార్లు పిలిచి కూడా ఒక కాలు 10 సార్లు పిలిచి కూడా ఎవరు టెండర్ వేసిన పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేరు. కాబట్టి ఏ అభివృద్ధి అనేది ఎవరు కాంట్రాక్టర్ కానీ ఏ విధంగా అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు కాంట్రాక్టర్ బిల్లులు వస్తున్నా వచ్చేది కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మీరు చేసేదన్నీ కూడా పేపర్లు, ఫోజులు తప్ప, స్టేజీలు వేసేది తప్ప వేరేం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్తకోటకు వస్తే 1.5 కోట్లతో స్కూల్ బిల్డింగ్ కడితే ఆయన వచ్చిన ఖర్చే 2 కోట్లు అయిందంట.